చూడండి కనుక నువ్వు అడిగి పొందుకోవాలి. అందుకే అడగమంది ఆయన. ఎందుకు అడగమంది? ఎందుకండి? అందుకే అడగమంది. అడిగి దేవుని దగ్గర నువ్వు గొప్పగా పొందుకో. అడుగుతున్నావా? అడుగుతున్నావా? ప్రభు అంటే పాపిని ఎందుకు పనికిరాంది అని ప్రార్థన చేస్తాం. చూడండి ఎంత తగ్గించుకుంటున్నాం. అట్లా నీచంగా తగ్గించుకోవద్దు. నిన్ను నువ్వు తగ్గించుకోవడం అంటే కింద కూర్చొని ప్రార్థన చేసుకోవాలా, పరిచర్య చేయాలా. పరిచర్య చేయాలండి. పరిచర్య చేసేవాడే గొప్పవాడంట. మత్తయి సువార్త 23వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. తగ్గించుకుంటాం అంటే ఏంటంటే మాటల ధర కాదు, మన శరీరం ధర తగ్గించుకోవాలా, ఆత్మ తగ్గించుకోవాలా. ఒకసారి చదవండి, ఆలోచన చదవండి, చదవ తొందరగా. మత్తయి సువార్త 23వ అధ్యాయము 10వ వచనం చదవండి తొందరగా. చదవాలా? హల్లెలూయా. ఒక్కడే నీ గురువు, మీలో అందరికంటే గొప్పవాడు, మీలో అందరికంటే గొప్పవాడు, మీలో అందరికంటే గొప్పవాడు, పడిపోయినట్టున్నాడు. మీలో అందరికంటే గొప్పవాడు నీకు పరిచారకుడై, మీకు పరిచారకులై ఉండాలంట. ఎలా ఉండాలంటమ్మా? అందరికంటే గొప్పవాడు. అంటే ఈ భూప్రపంచం అందరికంటే కూడా గొప్పగా జీవించాలంటే నువ్వేం చేయాలంట? పరిచయం ఏంటి? అమ్మ కొండలగడ అంటే ఒక్కరు కూడా లేవట్లే. చదువుతున్నా విషయం. నువ్వు లేస్తావులే, లేదు సంగతి. మళ్ళా పని చేయమంటే లేచే వాళ్ళ గురించి కాదు, లేల వాళ్ళ గురించి అమ్మా. అర్థమవుతుందండి? గొప్పగా తగ్గించుకోవాలి, గొప్పవాడు కావాలండి. ఇది ఈ పనే కాదు, ఏ పనిలో కూడా నువ్వేం చేయాలి? ఇతరులను తిడుతున్నారు, నోరు మూసుకోవాలి అంతే. అదే తగ్గింపు అంటే. సహించుకోవాలా, అదే తగ్గింపు అంటే. అంటే అన్నారు అనుకోవాలా, అదే తగ్గింపు అంటే. మరి అంటే అన్నారు మనం అనుకుంటున్నావా? ఆ అక్క ఒకటంటే మన 10, ఒకటనే లోపల మన నోటుకుని ఎన్ని వస్తున్నాయి? 10 వచ్చేస్తున్నాయి. ఆమెను ఇచ్చేస్తున్నావు పరలోకంలో, మనం తగ్గించుకుంటున్నాము పరలోకంలో.